ఇన్స్పెక్టర్లోని లోపలి మనిషి, చట్టప్రకారం ప్రొడ్యూసర్కి జరిగిన అన్యాయం కన్నా మా తప్పనిసరి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడు. నేను కేసులోంచి బయటపడటానికి తనవంతుగా సహకరించాడు. లోతుగా ఆలోచిస్తే వీడియో క్యాసెట్లు పైరేట్ చేసినవాడు గాని, నాతో లాకప్లో గడిపిన జేబుదొంగ గాని, నిర్మాత పూర్ణచందర్రావు గాని, ధనికుల మీద ఏహ్యభావం ఉండటం వల్ల నాకు సహకరించిన ఎస్ఐ గాని, యూనిఫారాలు, ఉద్యోగ బాధ్యతలు, అంతస్తులు పక్కన పెడితే ఆఖరికి అందరూ మనుషులే. 24 గంటల లాకప్ అనుభవం తరువాత ఒక పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. తరువాత ఆ ఇన్స్పెక్టర్తో నాకు పరిచయం పెరిగింది. అతడి సహకారంతో అప్పుడప్పుడు స్టేషన్ బయట నిలబడి అక్కడ జరిగే రోజువారీ వ్యవహారాల్ని ఆసక్తిగా గమనించేవాణ్ణి. ఈ అనుభవాలు నాకు నేరస్తుల మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తోడ్పడ్డాయి. వీటినే నేను తర్వాత నా పాత్రల కోసం శివ, సత్య, కంపెనీ లాంటి సినిమాల్లో మరింత నాటకీయంగా ఉపయోగించుకున్నాను. సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు విన్న పాఠాల కంటే లాకప్లో నేర్చుకున్న పాఠాలే నాకు నిజమైన డిగ్రీని తెచ్చిపెట్టాయి. గమనిక: ఎవరివల్లనైతే నేను రెండోసారి ఒక రాత్రంతా ఒక పిక్ పాకెటర్ లాకప్లో గడపాల్సి వచ్చిందో ఆ అఖ్రాస్తా నిర్మాత ఏ. పూర్ణచందర్రావు గారు నా శివ సినిమాని నాతోనే హిందీలో నిర్మించారు. నా శ్రీదేవి. విజయవాడలో నేను ఇంజనీరింగ్ చేస్తున్న రోజుల్లో ఎన్నోసార్లు శ్రీదేవి కొత్త సినిమా టికెట్ కోసం పాడవాటి క్యూలలో నిల్చునేవాణ్ణి. నిల్చున్న ప్రతిసారీ హోర్డింగుల్లో ఉన్న ఆమె చిత్రాల వైపు మంత్రముగ్ధుడై చూస్తూ ఉండిపోయేవాణ్ణి. ఆమె అందం, ఆమె సెక్స్ అప్పీల్ ఎంత బలమైనవంటే వాటి వెనక ఉన్న ఆమెలోని నిజమైన నటిని గుర్తించడానికి ప్రేక్షకులకి, సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా సంవత్సరాలు పట్టింది. నిజానికి 16 ఏళ్ల వయసు సినిమా నుంచి శ్రీదేవి తన నటనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అయితే ఆమె ఆకర్షణా శక్తి తనలోని సెక్సీ ఇమేజ్ని బహిర్గతం చేస్తూ ఆమెలోని నటనాశక్తికి ప్రేక్షకుల్ని అందుల్ని చేసింది. శ్రీదేవిని చేరుకోవాలన్న నా ప్రయాణం నా మొదటి సినిమా శివ నుంచి ప్రారంభమైంది. చెన్నైలోని నాగార్జున ఆఫీసులో శివ స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నప్పుడు పక్కవీధిలో ఉండే శ్రీదేవి వాళ్ళింటికి నడిచి గేటు బయట నిలబడి తన ఇంటివైపు తదేకంగా చూస్తూ నిలబడేవాణ్ణి. అందానికి అది దేవతలాంటి శ్రీదేవి ఆ డొక్కు ఇంట్లో ఉంటోందంటే నేను నమ్మలేకపోయేవాణ్ణి. డొక్కు ఇల్లు అంటే అదేదో పాతబడిన ఇల్లని కాదు. అసలు శ్రీదేవిలాంటి అత్యంత అందగత్తెని తనలో ఉంచుకునే అర్హత మనిషి నిర్మించిన ఏ ఇంటికీ లేదని నా నమ్మకం. నేను గేటు బయట నిలబడి తనెప్పుడైనా ఇంట్లోంచి బయటికో బయట్నుంచి ఇంట్లోకో వెళ్లేటప్పుడు ఒక్కసారైనా చూడలేకపోతానా అని నిరీక్షిస్తుండేవాణ్ణి. నా దురదృష్టం కొద్దీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు. శివ విడుదలై పెద్ద హిట్ అయ్యాక నిర్మాత గోపాల్ రెడ్డి వచ్చి నన్ను అడిగాడు, శ్రీదేవితో సినిమా చేయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని. నేను, మీకేమైనా పిచ్చా ఏంటి, ఆమెను ఒక్కసారి చూడ్డానికి నేను చచ్చిపోగలను. సినిమా సంగతి అటుంచండి అన్నాను. గోపాల్ రెడ్డి ఆమెతో నాకో మీటింగ్ ఏర్పాటు చేశాడు. నేను ఏ ఇంటి గేటు బయట ఎన్నిసార్లు నిలబడ్డానో అదే ఇంటికి నన్ను తీసుకెళ్లాడు. సాయంత్రం 7:30 ప్రాంతంలో మేము అక్కడికి వెళ్ళాం. నా అదృష్టానికి శని పట్టి అదే సమయానికి కరెంట్ పోయింది. దాంతో లివింగ్ రూములో గోపాల్రెడ్డితో పాటు క్యాండిల్ వెలుతురులో కూర్చుని దేవత ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నా. నా గుండె వెర్రిగా కొట్టుకుంటోంది. కాస్త హడావుడిగా ఉంది. ముంబాయికి వెళ్లాల్సిన ఫ్లైట్కు రెడీ అవుతోంది అని శ్రీదేవి వాళ్లమ్మ మాకు చెప్పింది.